నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం నుంచి ఇండియాలోని చెన్నై ఎయిర్పోర్ట్ కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో మనం చూసుకుంటే 176 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ప్రయాణించిన తర్వాత అందులో 12 మంది లగేజీ మాత్రమే వచ్చింది. మిగతా ప్రయాణికుల లగేజీ రాలేదు. అలాగే దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికారులు కూడా స్పందించడం జరిగింది. మీ యొక్క అడ్రస్లకే మేము మీ యొక్క లగేజీని డెలివరీ చేస్తాము. పేలోడ్ కారణంగా కువైట్ లోనే లగేజీ ఉంది, అలాగే మీ యొక్క లగేజీని మీ ఇంటికే పంపిస్తామని చెప్పేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికారులు ప్రయాణికులకు తెలియజేయడంతో వాళ్ళైతే ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం అందులోని కొంతమంది ఇళ్లకు లగేజీ చేరిందని చెప్పేసి మన యొక్క సబ్స్క్రైబర్లు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే శివకుమార్ అన్న కామెంట్ చేయడం జరిగింది. అన్న, మా యొక్క లగేజ్ మాకు క్షేమంగా చేరింది. అలాగే ఎయిర్పోర్ట్ లో చూసుకుంటే మా దగ్గర అన్ని ఫామ్స్ మీద నోట్ చేసుకున్నారు. నోట్ చేసుకున్న తర్వాత మా లగేజీ వస్తాయా రావా అని చెప్పేసి మేము కూడా కొద్దిగా బాధపడ్డాము. కాకపోతే వాళ్ళు మీ యొక్క లగేజీని మేము క్షేమంగా చేరుస్తాము, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి, అలాగే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకున్నారు. తర్వాత మాకు 10వ తారీఖున ఫోన్ చేసి మీ యొక్క లగేజీని పంపిస్తూ ఉన్నామని చెప్పారు. మేము చెప్పిన అడ్రస్ కు మా ఇంటికే మా యొక్క లగేజీ క్షేమంగా చేరిందని చెప్పేసి, అలాగే ఎటువంటి డ్యామేజీ కూడా జరగలేదు, మా లొకేషన్ కు ఈ యొక్క లగేజీ చేరింది, థ్యాంక్ యూ అన్నా అని చెప్పేసి అతనైతే కామెంట్ చేయడం జరిగింది. మీకు స్క్రీన్ మీద ఈ యొక్క మొబైల్లో కనపరాదు కాబట్టి స్క్రీన్ మీద అతని యొక్క కామెంట్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. అలాగే ప్రస్తుతం కువైట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో మనం చూసుకుంటే చాలా మంది యొక్క లగేజీ మిస్ అయ్యింది. మిస్ అయిన లగేజీ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధులు బాధ్యత తీసుకొని భారతదేశంలో సంక్రాంతి పండుగ వస్తూ ఉన్న నేపథ్యంలో చాలా మంది భారతీయులు లగేజీ తీసుకుని వచ్చారు. పండగకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పండగకు ముందే వాళ్ళ ఇళ్లకు లగేజీని డెలివరీ చేశారు. దీంతో ప్రయాణికులు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధులు మరియు ఆ యొక్క కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.